नित्यं वेदं सत्यं वेदं न्यायं वेदं धर्मं वेदं नीतिवेदं नियमं वेदं शास्त्रं वेदं सकलं वेदम् कल्पाल कालं गडचिपोयिना सांकेतिक रंगं ఎంత ఎదిగినా నాగరికతలెన్నో పుట్టుకొచ్చినా మన పూర్వుల తపస్సు వేదం ఆ వేదమే కద శాశ్వతము పరమాత్మనే కద సాఫల్యము వేద సారము సాయుధ్యము జాతి ఉన్నతికి అది సాయుధము. మన వేద భారత పరిక్రమ యాత్ర ఈరోజు మధ్యప్రదేశ్లో ప్రముఖ జ్యోతిర్లింగమైనటువంటి మహాకాళేశ్వర క్షేత్రం దగ్గర క్షిప్రా నదీ తీరంలో ఈరోజు వేద పారాయణతో ప్రారంభించాము. ఈరోజు 13వ రోజు చేరుకుంది. సుమారుగా ఈరోజు 18వ తారీఖు అనుకుంటాను. 18వ తారీఖు 13వ రోజు మేము యాత్ర మొదలుపెట్టుకొని ఈ వేద భూమి కర్మభూమి మన భరత భూమిలో మేమందరం కూడా జన్మించడం, ఆ వేదమాతకి రుణం తీర్చుకునే సదవకాశం మాకు లభించినందుకు ఆ జగద్గురుల యొక్క ఆశీస్సులతో మేము ఈ ఆదిశంకర యాత్రని సంకల్పించుకొని గత 4 సంవత్సరాలుగా ఎంతో దిగ్విజయంగా ఎంతోమంది వేద స్మార్త పండితులతో ఈ యొక్క వేద భారత పరిక్రమ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ఇంకా ఉత్తరోత్తర ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చి అత్యధికంగా ఈ వేద ప్రచార యాత్రకి వేద పండితులు రావాలి. వారు కూడా ఈ ప్రచార యాత్రలు చేసి మన వేద వైదిక ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలని కోరుకుంటూ జై జయశంకర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. జై జయశంకర హర హర శంకర. అందరికీ నమస్కారం. మన వేద ప్రచార యాత్ర ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉన్నాము. ఇక్కడ వేద పారాయణ చేసుకొని తదుపరి ఆ మహాకాళేశ్వరుడు యొక్క అనుగ్రహంతో వారి దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ కాలభైరవుడు, మంగళనాథు, ఇంకా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, దివ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా ఉంది. ఆ వేద పాఠశాలలో కూడా మనం వెళ్ళి ఆ విద్యార్థులతో ఆ గురువులతో కూడా కాసేపు మాట్లాడి ఇక్కడ ఎటువంటి అధ్యయనం జరుగుతుంది, ఏ విధమైనటువంటి కోర్సులు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఈ విధంగా ఎన్నో వేదం గురించి. ఎందుకంటే సాందీపిని యూనివర్సిటీ మన ఉజ్జయినిలోనే ఉంది. ఎంతో వేద నిధంతా కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీ దగ్గర ఎంతోమంది విద్యార్థులు, మన భారతదేశంలోనే ఎంతోమంది విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉజ్జయినిలోనే వాళ్ళు పిహెచ్డి చేయడం కానీ ఇంకా ఎంఏ చేయడం కానీ ఈ విధంగా ఎన్నో రకరకాల తర్కం, మీమాంస ఇత్యాది శాస్త్రాధ్యయనం కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి ఉజ్జయిని మహానగరంలో కూడా ఎంతో దివ్య క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇది భారతదేశానికే కాదు, మన భూమండలానికే మధ్యప్రదేశం ఇది, నాభిస్థానం ఇది. కాబట్టి ఒక్కసారి ఆ భూమధ్య రేఖను కూడా ఒకసారి దర్శనం చేసుకొని తదుపరి గుజరాత్ ప్రయాణం, మన పశ్చిమానాయ పీఠం అక్కడికి చేరుకోబోతున్నాం రేపు. జై జయశంకర హర హర శంకర. తరతరాలుగా మన తరగని సంపద రక్షించుకోవడం ప్రతి విప్రునికది ధన్యత. తరతరాలుగా మన తరగని సంపద రక్షించుకోవడం ప్రతి విప్రునికది ధన్యత.